హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మనీ వ్యూ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్కి, పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మనకు ఈ మనీ వ్యూ యాప్ ద్వారా ఏంటంటే అప్ టు 10 lakhs వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా మీరు జస్ట్ మనీ వ్యూ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి అప్లై చేసుకుంటే మనకు వితిన్ అవర్స్లో మనకు అమౌంట్ అయితే పడిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 5,000 నుంచి 10 lakhs వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీకు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మీరు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు మనీ వ్యూ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్కి అప్లై చేసుకోవాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో మనీ వ్యూ అని టైప్ చేస్తే మనకి ఇలా యాప్ అయితే చూపిస్తుంది. యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేసుకొని ఇన్స్టాలేషన్ అయిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకు హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది హోమ్ పేజ్. ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయినాక నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో పర్సనల్ లోన్ అప్ టు 10 lakhs అనేసి, పవర్ సేవర్ అకౌంట్, 9% అస్యూర్డ్ రిటర్న్స్, క్రెడిట్ ట్రాకర్, ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టెన్యూర్ వచ్చేసి 3 to 60 months వరకు మనకు టెన్యూర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. లొకేషన్ పర్మిషన్ కావచ్చు, లేదా SMS పర్మిషన్ కావచ్చు, లేదా ఇన్స్టాల్ యాప్స్, ఈ డివైస్ ఇన్ఫర్మేషన్, ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని ఇక్కడ అగ్రీ చేయాలి. అగ్రీ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెల్కమ్ అనేసి. ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ మీ అప్డేట్ డీటెయిల్స్ ఓవర్ వాట్సాప్ అని ఉంటే దీన్ని టిక్ చేశారనుకోండి, మీకు వాట్సాప్లో డీటెయిల్స్ వస్తాయి. లేదనుకుంటే అవసరం లేదు. సో ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ నెంబర్కి 6 digit ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. టెల్ అస్ యువర్ సెల్ఫ్ అనేసి. సో మీ యొక్క నేమ్ ఏంటి, పాన్ కార్డ్లో ఉన్నట్లు మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత మీరు ఏం చదివారు, ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఎటువంటి ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడా, బిజినెస్ పర్సనా, ఇలా ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీకు సంవత్సరానికి మీకు ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ గెట్ ఆఫర్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఎలా ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లోన్ యాప్స్ ఏంటంటే మనకు ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్లో అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్, మీరు మేలా ఫీమేలా టిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత గెట్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మనకు ఆఫర్ అయితే ఇలా చూపిస్తుంది 5 lakhs అనేసి. సో మీరు ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అంటే పాన్ కార్డ్ నెంబరు, తర్వాత మీకు శాలరీ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు లోన్ పర్మిట్ అయితే ఇవ్వడం జరిగింది. 5,000 నుంచి 5 lakhs వరకు అయితే మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనకు 10 years ఇక్కడ చూసుకుంటే ఈఎంఐ ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలుపుకొని, సో 60 months అనుకోండి, మీరు నెల ఎంత కట్టాలి. ఒకవేళ 48 months అనుకోండి, నెల ఎంత కట్టాలి. ఇలా ఇంకా ఇక్కడ C5 more అని ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ 10 years కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకు 60 months కాబట్టి ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీనికి ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇక్కడ మీకు 5 lakhs అనుకోండి, 5 lakhsకి ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 33,630 రూపాయలు మనకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. తర్వాత ప్రోమో కోడ్, మీది ఏదైనా రెఫరెన్స్ కోడ్ కానీ ప్రోమో కోడ్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ కోడ్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మీకు ఎంత అమౌంట్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. జస్ట్ 4 steps అవే టు గెటింగ్ ద లోన్ అనేసి. నెక్స్ట్ మనం ఒక 4 steps అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత KYC వెరిఫికేషన్ చేయాలి, తర్వాత ఆటో డెబిట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఈఎంఐ ఆటో డెబిట్, తర్వాత అగ్రిమెంట్ సైన్ చేస్తే మనకు లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది లిటిల్ మోర్ అబౌట్ యూ అనేసి, ప్రొవైడ్ ఏ ఫ్యూ బేసిక్ డీటెయిల్స్ అనేసి. మీ యొక్క ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత వేర్ డూ యూ లివ్, మీరు
ఓన్ హౌస్లో ఉంటున్నారా, రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా అని అడుగుతుంది. సో ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్, రెంట్ అయితే రెంట్. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్, మీరు ఏ పర్పస్ పైన లోన్ తీసుకుంటున్నారని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బిజినెస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క బిజినెస్ నేమ్ ఏంటి, తర్వాత రిజిస్టర్డ్ అడ్రస్, ఈ బిజినెస్ సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత, తర్వాత రిజిస్ట్రేషన్ టైప్ ఏంటి, తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్, ఈ బిజినెస్ అనేది ఎటువంటి బిజినెస్, ఈ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో బేసిక్ డీటెయిల్స్ అయిపోయింది. నెక్స్ట్ వెరిఫై కేవైసీ అయితే వెరిఫికేషన్ చేయాలి. ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది 2 టైప్స్ అనమాట. పేపర్లెస్ కేవైసీ చేయొచ్చు, లేదా డిజిలాకర్ కేవైసీ చేయొచ్చు. సో మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారనుకోండి మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో పేపర్లెస్ ఈకేవైసీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీ ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీతో మీరు వెరిఫికేషన్ చేయగానే నెక్స్ట్ మీకు మీ యొక్క ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క ఫోటో, మీ యొక్క నేమ్, మీ యొక్క అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా చూపిస్తుంది అనమాట. ఆ అడ్రస్ ఏమైతే టిక్ బాక్స్ టిక్ చేయండి. సో కేవైసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ ది బిలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని. సో ఇక్కడ టేక్ సెల్ఫీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ యొక్క సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్, దీనిపైన క్లిక్ చేస్తే మనకు సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ అనేది వెరిఫై చేయాలి. సో సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనేసి, బ్యాంక్ మీ యొక్క నెల శాలరీ వస్తుంటుంది కదా, లేదా నెల మీ యొక్క బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదా, ఆ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఇన్కమ్ వెరిఫికేషన్ పర్పస్లో. సో దీనిపైన క్లిక్ చేయండి, నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఇలా మీకు ఇక్కడ కనపడలేదు అనుకోండి, ఇక్కడ సర్చ్లో మీ యొక్క బ్యాంక్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు బ్యాంక్ కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ మీ యొక్క బ్యాంక్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత వెరిఫికేషన్ అనేది మనం డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు. ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ వయా ఓటీపీ ద్వారా చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేయడం ద్వారా చేయొచ్చు అనమాట. సో ఇట్ మే టేక్ 6 hours. ఇది ఇన్స్టాంట్ వెరిఫికేషన్ అనమాట. ఇది కూడా మనకు బ్యాంకు స్టేట్మెంట్ వయా ఓటీపీ అనేది కూడా ఇన్స్టాంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన లోన్ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలి, తర్వాత మీకు ఈఎంఐ అనేది ఏ అకౌంట్ నుంచి డైరెక్ట్ అవ్వాలి, అది సేమ్ ఒకే బ్యాంక్ అనమాట. ఆ బ్యాంక్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు, దాని యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి ఏంటంటే ₹1 డిపాజిట్ చేస్తారు వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ కోసము. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై నౌ పైన క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ పర్పస్లో ₹1 అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది. మీరు ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా అగ్రిమెంట్ సైన్ చేయగానే మనకి అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. సో యువర్ లోన్ అమౌంట్ విల్ బి డిస్పర్స్డ్ అట్ ది ఎర్లియస్ట్ అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీకు మీ యొక్క డీటెయిల్స్ అని ఇలా చూపిస్తుంది. సో మీ యొక్క అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో ఫైనల్గా మళ్ళీ మనకి ఇలా చూపిస్తుంది యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిట్ అనేసి. సో వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. మనకు అమౌంట్, ఈ అప్లికేషన్ అనేది ఓకే అయిందా లేదా, రిజెక్ట్ అయిందా, అమౌంట్ శాంక్షన్ అయిందా లేదా అనేది మనకి ఇన్ఫామ్ చేసి మనకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మనీవ్యూ యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తూ ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.